హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. చంద్రహాస్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఒక్కసారిగా తెలుగు సినిమాల్లో సెన్సేషన్ అయిపోదామని, ఏదో ఒక రకంగా మనం సోషల్ మీడియాలో రచ్చ చేసేద్దామని, మనం వైరల్ అయిపోవాలి, మన సినిమా మనం చూసే అసలు అందరూ కూడా ఒక రేంజ్లో చూసేయాలని ఎలా పడితే అలా దిగజారుడు పాటలు, దిగజారుడు మాటలు, దిగజారుడు యాటిట్యూడ్ చేస్తే తెలుగు సినిమా ఒప్పుకోదు, తెలుగు వాళ్ళు ఒప్పుకోరు. ఇది ఇప్పటి నుంచే కాదు, చాలామంది ట్రై చేశారు, చాలామంది అలాగే వెళ్ళిపోయారు. అర్థమైందా? మనం ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటేనే ఈ సినిమాలో, ఈ సినిమా ఇండస్ట్రీలో, సమాజంలో మంచి పేరు లేదంటే మంచి హోదా అనేది వస్తాయి. ఇలా యాటిట్యూడ్ చూపిస్తే పని అవదు అబ్బాయి. చంద్రహాస్ ఏదో ఓ సినిమా తీసో, గతంలో కూడా ఇదే యాటిట్యూడ్తో వైరల్ అయ్యో, పాపం అదే తన హావభావాలు అలాగే ఉంటాయేమో అనుకున్నాను. కానీ యాటిట్యూడ్ అంటే వ్యక్తిత్వం కూడా, మాటలు కూడా అలాగే ఉంటాయని రెండో సినిమాతోనే అర్థమైపోయింది. ఏదో రిలీజ్ చేసుకున్నావు, మొన్న ఒక సాంగ్ ఏదో పాడావు కదా అంటే అన్ని బూతులా. మనకి మాటలు రావా, పాటలు రాసుకోవటం రాకపోతే మానేయి. బూతులతోనే నా పాట ఎలాగే ఉంటుంది, నా సినిమా ఎలాగే ఉంటుంది అంటే నువ్వు ఒక్కడవే చూసుకో, నువ్వు ఒక్కడవే అవార్డులు ఇచ్చుకో. భాస్కర్ అవార్డు లాగా చంద్రహాస్ అవార్డులు ఇచ్చుకుని నువ్వు ఒక్కడవే సినిమా వేసుకుని చూసుకో. జనాలకు చూపించేటువంటి ప్రయత్నం చేయకు. ఏమి మెసేజ్ ఇద్దామని, బూతులు నేర్పిద్దామన్న సమాజానికి? నీలాంటి యువత అంతా కూడా ఇలాంటి బూతుల పాటలు నేర్చుకుని బూతుల్లాగా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవాలనా? సమాజంలో పెద్ద చిన్న అనేటువంటి గౌరవం లేకుండా జర్నలిస్టుల మీద విరుచుకుపడమని చెప్పా నీకు ఇచ్చింది గౌరవం? 50 ఏళ్ల నుంచి చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి 150 సినిమాలు తీసి ఎప్పుడన్నా ఇలాంటి యాటిట్యూడ్ చూసావా? చెప్పు. అసలు నువ్వు తీసింది ఒక సినిమా తీసావు, రెండో సినిమాకి ఇంత యాటిట్యూడా? 150 సినిమాలు తీసినటువంటి ఆయనకి ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు మర్చిపోయి ఆఖరికి నిన్న వాళ్ళ ఇంట్లో ఒక ఇద్దరు ట్విన్స్ పుడితే కూడా దాని మీద కూడా కొంతమంది కమెంట్స్ చేస్తూ కడుపు మంటతో అదే కుటుంబం మీద ఏడుస్తున్నారు. అలాంటి వాళ్ళకే తప్పలా. అంత గొప్ప గొప్ప పనులు చేసి, అంత గొప్పగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని ఉంచినటువంటి ఆయన మీదే కుట్రలు పన్నుతుంటే మనం ఎంత? ఆ పేరు నిజంగా నేను అదే చెప్తుంది. అవన్నీ చూసి ఇప్పటికే ఆయన ఎంత, ఎవరితో ఎలా ఉండాలి, ముఖ్యంగా మీడియా వాళ్ళతో ఎలా ఉండాలి, సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ చూపించేటువంటి వ్యక్తులు, మన వ్యక్తిత్వం అంటే ఏంటో చూపించేటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేటువంటిది ఇది కూడా లేదా? ఎలా పడితే అలా మాట్లాడేస్తావా? ముఖ్యంగా ఆయన అశోక్ గారు, ఆయన బిగ్ టీవీలో చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు అంతకుముందు TV9లో చేసేవాళ్ళు. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఆయన TV9లో వర్క్ చేసేవాళ్ళు. నేను అప్పుడు అక్కడ గుర్తుండకపోవచ్చేమో అన్నకి, బట్ నాకైతే గుర్తుంది. అన్న చాలా సంవత్సరాలు విజయవాడలో 2013-14లో నేను అక్కడ ఉన్నప్పుడు, ఆ ఎలక్షన్స్ అప్పుడు ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు, ఇంకో చోట్ల కావచ్చు కనిపించేవాళ్ళు అన్న. ఎందుకంటే 10 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి ఆయన గురించి చెప్తున్నా. ఆయన ఎవరైనా కావచ్చు, ఏ ఛానల్లో అయినా చేయొచ్చు. ఒక జర్నలిస్ట్, సమాజంలో ఒక మంచి కోసం ప్రయత్నించేటువంటి ఒక వ్యక్తి. ఆయన వీడియోస్ చూడొచ్చు, ఆయన ఛానల్లో చేసినవి కాకపోయినా కానీ కనీసం ఆయన వ్యక్తిగతంగా కొన్ని పేజెస్ ఓపెన్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీడియోలు మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో అనేక విషయాలపైన ఇలా జరుగుతుంది, నాకు ఎదురైనటువంటి అనుభవం ఇది అని చెప్పేటువంటి విషయాలు చాలా చెప్తుంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకటో ఆయన అనిపించదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచిగా అనిపిస్తాడు నాకు. సరే, నీకు ఒక చెప్పారు, ఏంటి భాష, ఏంటి మాటలు, ఇలాంటి పాటలు రాస్తారా, కొంచెం ఓవర్గా అంటే కొంచెం ఎక్కువగానే మిమ్మల్ని మందలించి ఉండొచ్చు. కరెక్టే కదా. మనం సమాజంలో ఎలాంటి పాటలు పాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి బిహేవియర్తో ఒక ఎదిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు, సమాజం మనల్ని గుర్తించాలన్నప్పుడు ఇలా కాదు. గుంజి గుంజి గూ అంటే ఏంటది? ఎవరికి నేర్పిస్తాం అనుకుంటున్నావు? నీ ఇంట్లో రేపొద్దున మీ ఇంట్లో వాళ్ళకి నేర్పించి అదే మాటలు నిన్ను గుంజి 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 అని చెప్పి మీ వాళ్ళకి నేర్పించి చూడు. అదే మాట ఆయన అన్నాడు. ఈ పాట రాసిన వాళ్ళు ఇలా చేయాలి, గుంజి గుంజి అని. చూపించిన వాళ్ళు ఇలా అన్నారు, రాసి గుంజి గుంజి అని. ఆయన అంటల్లో తప్పే ఉంది చెప్పు. సరే, నీకు నచ్చలేదు, చాలామందికి నచ్చలే. ఎదురుగుండా ఉన్నటువంటి మీరు ఫంక్షన్ పిలుచుకున్నటువంటి జేడీ చక్రవర్తి గారు, మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్ అని కూడా ఆడియో ఫంక్షన్లో చెప్తున్నారుగా. ఆయనకే నచ్చలేని మధ్యలో వెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్తున్నారు. ఆయన కూడా కొడతావా? ఆయన మీద కూడా కంప్లైంట్ ఇస్తావా? ఏం చేస్తున్నావు అసలు? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎదిగేటువంటి లక్షణం ఇది కాదు. ఫస్ట్ చంద్రహాస్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. మీ నాన్నగారు కూడా బుల్లితెర మెగాస్టార్గా ఆయన కాస్త మంచి పేరుంది. ఆయన కూడా చాలా కష్టపడే వచ్చారు.
ఆయనకే కష్టాలు తప్పలా. అలాంటి పరిస్థితి నుంచి నువ్వు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. అంతేగాని ఆయన పరువు తీయటానికా నువ్వు వచ్చింది చెప్పు? ఆయన ఏంటి అసలు మనం ఎలాంటి సినిమాలు ఇద్దాం అనుకుంటున్నాం? మన దగ్గర విషయం ఉందా లేదా? విషయం ఉంటే, యాక్టింగ్ ఉంటే, మంచి కంటెంట్ ఉంటే సినిమాని ప్రమోట్ చేసుకోవాలి. కానీ ఇలా కాదు, వల్గర్‌గా దరిద్రమైనటువంటి కాదు. తెలుగు సినిమా స్థాయి ఆస్కార్ వరకు వెళ్ళింది. తెలుగు సినిమా గురించి హాలీవుడ్ ఎన్నో ఏ దేశం గురించి మాట్లాడినటువంటి ఎవరో జేమ్స్ కెమెరామన్ మన తెలుగు సినిమాకు వచ్చి ఒక సీన్ డైరెక్ట్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఆ స్థాయికి వెళ్ళింది మనది. ఇక్కడ అలాంటి తెలుగు సినిమాలు ఇలాంటి డాన్సులు, ఇలాంటి పాటలు, ఇలాంటి వ్యక్తులా? అవసరం లేదు. ఇంకా ఆపేసుకో. ఎదిగేటువంటి లక్షణం ఇది కాదు. తగ్గించుకో. నువ్వేమన్నా అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళకే తగ్గట్లా పడట్లా ఏమంటే ట్రోల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మొదటి సినిమాకి రెండో సినిమాకి నువ్వు ఇలా రెచ్చిపోతే ఎలాగా? ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు చూపించేటువంటి ప్రయత్నం చేయేది. అలాగే నువ్వు ఇలాగే ఉండి అప్పుడు చూపిస్తే ఇన్ని సినిమాలు చేశా, నాకు ఇంత స్టార్డమ్ వచ్చింది అని విర్రవేగడంలో తప్పు లేదు. అది కూడా తప్పే అనుకోండి. అప్పుడు ఎదిగితే అది ఏం చేయాలో అందరికీ తెలుసు. ఎవరో విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులకే తప్పట్లా కొంచెం యాటిట్యూడ్ చూపించారని చెప్పి ఆయన్నే తప్పుబట్టి ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితి. అసలు నువ్వేం చేసావని